బలూచిస్తాన్లోని కలాడ్ జిల్లాలో మాంగోచర్ నగరాన్ని బలోచ్ స్వాతంత్ర సమర యోధులు నిన్న స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంతో దీర్ఘకాలంగా పోరాటం సాగిస్తోంది. ప్రస్తుతం కెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసే దిశగా బలోచ్ దళాలు ముందుకు సాగుతున్నాయి. సహజ వనరులపై నియంత్రణ, ఆర్థిక అసమానతలు, అభివృద్ధి లోపంతో బలూచిస్తాన్లో తిరుగుబాటు ఉధృతమైంది. 67% మంది ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. మాంగోచర్ స్వాధీనం ఉద్రిక్తతలను మరింత పెంచింది. బలూచిస్తాన్లోని కలాడ్ జిల్లాలో మాంగోచర్ నగరాన్ని బలోచ్ స్వాతంత్ర సమర యోధులు నిన్న స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, బలూచిస్తాన్ ప్రజలు 67% మంది స్వాతంత్రాన్ని కోరుకుంటున్న నేపథ్యంలోనే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా బోనా, ఎందుకంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేది కూడా మొదలైంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతం నుంచి 3 బెటాలియన్లను పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులకు తరలించింది. దీంతో ఎప్పటి నుంచో కూడా సమయం కోసం వేచి చూస్తున్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు అక్కడ పాకిస్తాన్ సైన్యంపై దాడులంటి కూడా ఉధృతం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న వనరులు, అదేవిధంగా మిగిలిన వాటన్నింటినీ కూడా దోపిడీ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం సరైన అవకాశాలు, అదేవిధంగా సరైన ప్రాతినిధ్యం అనేది కూడా కల్పించడం లేదని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కలాట్ అనే జిల్లాలోని మాంగోచర్ అనే నగరాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బలూచిస్తాన్ వేర్పాటువాదులు ముఖ్యంగా క్వెట్టా, పాకిస్తాన్లోని క్వెట్టా అనే నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. సో అక్కడ పరిస్థితి అనేది కూడా ఉద్రిక్తంగా కూడా మారింది. కొంత ఆర్మీ అనేది అక్కడ సంఖ్య తగ్గించడంతో ఈ సంఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఘటన అనేది కూడా నిన్న జరిగినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే బలూచిస్తాన్లో దీర్ఘకాలికంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ తిరుగుబాటు అనేది అక్కడ ఒక అస్థిరతను, ఇంటర్నల్గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. అంటే ఒక రకమైన అంతర్యుద్ధం అనేది కూడా అక్కడ ప్రారంభమైంది. ఏదైతే భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలంటి కూడా పెరిగిన నేపథ్యంలో బలూచిస్తాన్ వేర్పాటువాదులు కూడా తమ యొక్క పోరాటాన్ని కూడా ఉధృతం చేసినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీకి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ అనేది కూడా జరిగినట్లుగా కూడా సమాచారం. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అనేటివి కూడా రావడం కూడా జరిగింది. అయితే జనాభా పరంగా అతి తక్కువ జనాభా ఉన్నప్పటికీ వనరుల పరంగా బలూచిస్తాన్ ఏరియాలో పెద్ద ఎత్తున వనరులన్నిటి కూడా ఉన్నాయి. అక్కడ ప్రజల్లో పేదరికము, ప్రాథమిక సౌకర్యాల కొరత, అదేవిధంగా ఆర్థిక అసమానతలతోటి వాళ్ళు బాధపడుతున్నారు. పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాల ప్రజలతో అక్కడ సరైన అవకాశాలన్నిటి కూడా లభించడం లేదు. తమ దగ్గర ఉన్న వనరులను ఏళ్లగా దోపిడీ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం అవకాశాలను కల్పించడంలోనూ తమ ప్రాంతాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తిరుగుబాటు ఉద్యమాన్ని సైన్యాన్ని ఉపయోగించి అంచివేసే ప్రయత్నం కూడా చేస్తోందని చెప్పేసి ఈ లిబరేషన్ ఫ్రంట్ ఆరోపించడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కనుక చూసినట్టయితే 2,71,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపుగా అక్షరాస్యత రేట్ అనేది కూడా చాలా తక్కువగానే ఉంది. కానీ సరైన సౌకర్యాలేంటి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎదురు తిరగడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఇటు 3 వైపుల నుంచి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులంటి కూడా తలెత్తే అవకాశం కూడా కనపడుతోంది. అయితే బలూచిస్తాన్ లిబరేషన్కు జరుగుతున్న పోరాటం ఏదైతుందో ఈ పోరాటానికి ప్రస్తుతం ఇండియా లాంటి దేశాలు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా సామాజిక మాధ్యమాల వేదికగా కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఇటువంటి వాటి విషయంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి రియాక్షన్ అనేది కూడా ప్రకటించలేదు. భువన, అయితే శిరీష్, పాకిస్తాన్కి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పాకిస్తాన్ అయితే రిలీజ్ అవుతున్న అంశాలైతే మనకైతే కనిపించడం లేదు. కయానికి కాలు దూతూనే ఉంది, అటు అందరితోనూ వాగ్వాదాలు అయితే పెట్టుకుంటూనే ఉంది కదా శిరీష్?
అదే విధమైన పరిస్థితి అనేది కూడా ఉంది. రోజు రోజుకు ప్రొవొకేషన్స్ అంటే సరిహద్దుల్లో రెచ్చగొట్టే విధంగా ఏదైతే కాల్పులన్నింటి కూడా జరుగుతున్నాయి, సరిహద్దు రేఖ వెంబడి నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న కాల్పులు ఏవైతే ఉన్నాయో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కూడా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా పహల్గాంలో దాడి ఘటన జరిగిన తర్వాత నుంచి వరుసగా ఈ ఘటనలన్నిటి కూడా చోటు చేసుకుంటున్నాయి. సో వీటిని భారత ప్రభుత్వం అంత్యస్థాయిలో తిప్పికొడుతున్నప్పటికీ కూడా సరిహద్దుల ఉద్రిక్తతలన్నింటి కూడా కొనసాగుతున్నాయి. భారత్ను ప్రొవోక్ చేసే విధంగా అంటే రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ చర్యలేంటి కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆర్మీని డిప్లాయ్ చేయడంతో పాటుగా ఆ ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించడం, ముఖ్యంగా ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు 2 నెలలకు సరిపడా రేషన్ అనేది కూడా స్టోర్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలన్నీ కూడా జారీ చేయడం, అదేవిధంగా ఈ సైనిక డ్రిల్స్ అనేవి కూడా నిర్వహించడం, ఇవన్నీ కూడా ఇండియాను రెచ్చగొట్టే చర్యలుగానే భావిస్తున్నారు. సో వీటిపైన సరైన సమయంలో తగిన సమాధానం చెప్తామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.